కెప్టెన్ అమెరికా మంచులోకి అడ్డుకట్టుకుపోయిన 44 సంవత్సరాల తర్వాత అంటే 1999లో ప్రాజెక్ట్ పెగాసస్ కోసం టెసరాక్ట్తో తయారు చేసిన లైట్ స్పీడ్ ఇంజన్ని క్రియా అనే ప్లానెట్కి చెందిన మనుషులకు చెందకుండా అమెరికన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన క్యారల్ డాన్వర్స్ ఆ ఇంజిన్ పేల్చేస్తుంది. అండ్ దానివల్ల టెసరాక్ట్ నుంచి వచ్చిన ఎనర్జీ మొత్తం క్యారల్ బాడీలోకి వెళ్తుంది. అండ్ తన క్యారల్ డాన్వర్స్ నుంచి కెప్టెన్ మార్వెల్గా మారుతుంది. తర్వాత క్రీ ప్లానెట్ మనుషులు కెప్టెన్ మార్వెల్ యొక్క మెమరీస్ని అరెస్ట్ చేసి స్క్రల్స్ అనే ఏలియన్స్ని చంపడానికి తన వెపన్లా వాడుకుంటారు. ఈ స్క్రల్స్ అనేవి ఎవరి రూపంలోకైనా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలవు. అండ్ 1995లో కెప్టెన్ మార్వెల్ అనుకోకుండా భూమి మీదకి వస్తుంది. అండ్ నిక్ ఫ్యూరీని కలుసుకొని తన పాస్ట్ గురించి తెలుసుకుంటుంది. అండ్ క్రీ ప్లానెట్ మీదకి వెళ్ళి సుప్రీం ఇంటెలిజెన్స్ని నాశనం చేస్తుంది. అండ్ స్క్రల్స్ కోసం ఒక కొత్త ప్లానెట్ వెతుకుతా అని వాళ్ళకి ప్రామిస్ చేస్తుంది. అండ్ మూవీ ఎండింగ్లో నిక్ ఫ్యూరీ భూమి మీద జరిగే అటాక్స్ని ఆపడానికి ప్రొటెక్టర్ ఇనిషియేటివ్ అనే సూపర్ హీరో టీంని రెడీ చేయాలనుకుంటాడు. అదే టైంలో తన కెప్టెన్ మార్వెల్ పైలట్గా ఉన్న ఫోటోని చూస్తాడు. దాంట్లో తన పైలట్ కాల్ నేమ్ అవెంజర్ అని ఉంటుంది. అది చూసి నిక్ ఫ్యూరీ ప్రొటెక్టర్ ఇనిషియేటివ్ నుంచి అవెంజర్ ఇనిషియేటివ్గా పేరు మారుస్తాడు. ఇక్కడతో కెప్టెన్ మార్వెల్ మూవీ కంప్లీట్ అవుతుంది. అండ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.